మూడో రోజు కాళేశ్వరం కమిషన్ విచారణ కొనసాగుతోంది. విచారణకు సుందిల్లా బ్యారేజ్ నిర్మాణ సంస్థ నవయుగ ఇంజనీరింగ్ కంపెనీ లిమిటెడ్ ప్రతినిధులు హాజరయ్యారు. ఇప్పటికే మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల నిర్మాణ సంస్థలకు కమిషన్ నోటీసులు జారీ చేసింది. రేపు కమిషన్ విచారణకు L&T, ఎల్లుండి ఆఫ్ఘాన్స్ ఏజెన్సీ సంస్థల ప్రతినిధులు హాజరు కాబోతున్నారు. రైట్, ఇక ఇదే అంశంపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి అజీమ్ అందిస్తారు. అజీమ్, మూడో రోజు కూడా కాళేశ్వరం కమిషన్ విచారణ కొనసాగుతున్నట్టు తెలుస్తోంది. వివిధ సంస్థలు కూడా విచారణ ఎదుర్కొనే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. అప్డేట్స్ ఏంటి? కాళేశ్వరం కమిషన్ మూడో రోజు విచారణ కూడా కొనసాగుతుంది. అయితే ఈ విచారణ చాలా వేగవంతంగా కొనసాగుతుందని మనం చెప్పుకోవచ్చు. అయితే రెండో దఫా ప్రారంభమైనటువంటి కాళేశ్వరం విచారణ గత 3 రోజుల నుంచి కూడా కొనసాగుతుంది. మొదటి రోజు ఫైనాన్స్ ప్రిన్సిపల్ సెక్రటరీ అయినటువంటి రామకృష్ణారావుని విచారణ చేసింది ఈ కమిషన్. అయితే నిన్న ఏదైతే బీఆర్ఎస్ నేత వి ప్రకాష్ని కూడా నిన్న కమిషన్ విచారణ చేసింది. అయితే ఈ రోజు ఏదైతే నవయుగ కంపెనీకి సంబంధించినటువంటి ప్రతినిధులు అంటే సుందిల్లా బ్యారేజ్ కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా అయితే సుందిల్లా, మేడిగడ్డ, అన్నారం 3 బ్యారేజ్ల నిర్మాణానికి సంబంధించినటువంటి అవకతవకలు, అవినీతిపైనే ఏదైతే ఈ ముఖ్య కమిషన్ ఫోకస్ చేసింది చెప్పుకోవాలి. అయితే ఈ నేపథ్యంలోనే ఈ రోజు ఏదైతే నవయుగకు సంబంధించినటువంటి కంపెనీ సుందిల్లా బ్యారేజ్ కూడా నిర్మించింది. సో ఈ నిర్మాణంలో భాగంగా ఈ రోజు ఆ కంపెనీ ప్రతినిధులకు సంబంధించిన విచారణ అయితే ఇప్పుడు ఆల్రెడీ కొనసాగుతుంది. కమిషన్ ఇప్పటికే ప్రశ్నల వర్షం కురిపిస్తుందని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రభుత్వం ఇచ్చిన నామ్స్ ఏంటి, ఏ నామ్స్ ప్రకారం మీకు ఈ బ్యారేజ్ సంబంధించిన నిర్మాణం మీకు వచ్చింది, దీనికి సంబంధించిన వ్యాయామం ఎంత అయింది, అసలు ఎస్టిమేషన్ ఏ సమయంలో ఎంత ఉండే, ఎందుకు పెంచాల్సి వచ్చింది, ఎన్ని గేట్ల నిర్మాణం జరిగింది, ఇలాంటి అనేకమైనటువంటి ప్రశ్నలు అప్పుడున్నటువంటి ఇంజనీరింగ్ కమిటీ ఏం చెప్పింది, ఉన్నటువంటి ఇంజనీర్లు, రిటైర్డ్ ఇంజనీర్లు వాళ్ళు ఏం చెప్పారు, ఇలాంటి అనేక అంశాల సంస్థ ప్రతినిధుల ద్వారా క్వశ్చన్స్ అడిగి తెలుసుకునే ప్రయత్నం చేస్తుంది. అయితే సంస్థకు సంబంధించిన ప్రతినిధులు కూడా 3-4 వచ్చారు. అందులో ఒకరు ఆల్రెడీ ఇప్పటికే కమిషన్ ముందు విచారణ కూడా ఏదైతే హాజరయ్యారు. సో వారికి సంబంధించినటువంటి స్టేట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో ఏదైతే వారు కూడా ఒక బుక్లెట్ని కూడా తీసుకురావడం జరిగింది. వారి దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ పూర్తిగా అప్పుడు ప్రభుత్వం దగ్గర ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్, అప్పుడు ఇచ్చినటువంటి నామ్స్ ఏమైతున్నాయో అన్నికి సంబంధించినటువంటి విషయాలను కూడా కమిషన్ ముందు ఉంచడానికి కూడా వారి దగ్గర ఉన్నటువంటి మెటీరియల్ కూడా తీసుకురావడం కూడా జరిగింది. సో ఇప్పుడు మనం చూసినట్టయితే ఇప్పటికే విచారణకు ఈ రోజు నవయుగ కంపెనీ వాళ్ళు హాజరయ్యారు. అయితే రేపు కమిషన్ ముందుకు కూడా ఏదైతే L&T అలాగే ఎల్లుండి ఆస్కాన్ ఏజెన్సీ సంస్థల ప్రతినిధులు కూడా హాజరయ్యే అవకాశం ఉంది. అయితే దీని తర్వాత కూడా కమిషన్ మరో 2-3 అంటే గతంలో ఏదైతే ఈ ప్రాజెక్ట్ నిర్మాణ సమయంలో ఉన్నటువంటి ఇంజనీర్లు ఉన్నారో అలాగే రిటైర్డ్ ఇంజనీర్ల కమిటీ ఏదైతే ఆ రిటైర్డ్ ఇంజనీర్ కమిటీలకు సంబంధించినటువంటి ఇంజనీర్లు ఎవరైతే ఉన్నారో వారిని కూడా మరొకసారి పిలిచి కమిటీ ఏదైతే విచారణ చేసే అవకాశం మనకైతే చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అయితే విచారణ చాలా వేగవంతంగా జరుగుతుందని మనం చెప్పుకోవడానికి ప్రధాన కారణం ఏంటంటే ఈ మార్చి నెలాఖరులోపు కూడా ఏదైతే కమిషన్ నివేదిక ఇవ్వనున్నట్లు మనకు ఇప్పటికే ఒక సమాచారం అందింది. సో ఈ నేపథ్యంలో ఇటు విచారణ చేస్తూనే ఆ కమిషన్ ఏదైతే ఉందో కమిషన్ తన నివేదికను కూడా రూపొందిస్తుంది. అంటే ప్రతి ఒక్కరి కమిషన్ ఇప్పటికే సుమారు 102 విట్నెస్లను కూడా ఇప్పటికే విచారణ చేసింది. ఈ 102 విట్నెస్లకు సంబంధించినటువంటి విచారణను నివేదిక రూపంలో ఆల్రెడీ రూపొందిస్తుంది. ఈ విచారణ నేపథ్యంలో తాము అడిగినటువంటి ప్రశ్నలకు ఎక్కడైనా అనుమానాలు ఉంటే మరొకసారి అందరినీ కూడా పిలిచి వారు విచారణ చేస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. సో ఈ నేపథ్యంలోనే వారికి ఉన్నటువంటి డౌట్స్ అన్ని కూడా క్లియర్ చేసుకుంటూ ఆ నివేదికను పర్ఫెక్ట్గా తయారు చేసి ఈ మార్చి నెలాఖరులోగా ఏదైతే ప్రభుత్వానికి నివేదికను అందజేయాలని చెప్పి కూడా కమిటీ భావిస్తుంది. సో ఈ నేపథ్యంలో ఫిబ్రవరిలో ఏదైతే మాజీ సీఎం అప్పుడు ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ ఏదైతే ప్రాణహిత చేవెళ్ళ నుంచి కాళేశ్వరం ప్రాజెక్టుకు పేరు మార్చడం జరిగింది. సో ఈ నేపథ్యంలో దానికి సంబంధించిన నీటికి సంబంధించినటువంటి అంశాలపై కూడా ఏదైతే కేసీఆర్ అప్పుడున్నటువంటి సీఎం నిర్ణయాలు తీసుకున్నారో అలాగే అప్పుడున్నటువంటి మాజీ మంత్రి ఇరిగేషన్ శాఖగా ఉన్నటువంటి హరీష్ రావు కావచ్చు, అలాగే ఆర్థిక శాఖగా ఉన్నటువంటి ఈటెల రాజేందర్ కావచ్చు, అలాగే అప్పుడున్నటువంటి ఐఏఎస్లను అలాగే రిటైర్డ్ ఇంజనీర్ కమిటీలను సబ్ కమిటీకి సంబంధించినటువంటి వ్యక్తులను ఇలా అనేక కోణాల్లో కూడా ఏదైతే ఈ కమిషన్ ఇప్పటికే విచారణ చేస్తుంది. సో ఫిబ్రవరిలో మాజీ సీఎం, మాజీ మంత్రులు అప్పుడు పనిచేసినటువంటి వారు కూడా పిలిచి ఏదైతే సమాన్లు ఇచ్చి మరొకసారి పిలిచే అవకాశం ఉన్నట్టు కనిపిస్తుంది. ఈ నివేదికలో ఇప్పటికి జరిగినటువంటి 102 మంది ఈ రోజు సంబంధించిన 102 మంది విట్నెస్లకు సంబంధించినటువంటి పూర్తి స్థాయి ఆధారాలను సేకరించి ఈ ముగ్గురికి కూడా సమాన్లు ఇచ్చి పిలవాలనే ఒక ఉద్దేశంలో కమిషన్ ఉన్నట్టు మనకు తెలుస్తుంది. సో ఈ నేపథ్యంలో ఈటెల రాజేందర్ అయితే ప్రస్తుతం బీజేపీలో ఉన్నారు. గతంలో బీఆర్ఎస్ నుంచి ఉండి ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేశారు. అప్పుడు మరి ఆర్థిక పరమైనటువంటి అంశాలకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఈటెల రాజేందర్ దగ్గర నుంచి కూడా తీసుకోవాలని కమిషన్ భావిస్తుంది. అలాగే అప్పుడు ఇరిగేషన్ మంత్రిగా చేసినటువంటి హరీష్ రావు దగ్గర కూడా అంటే నిర్మాణానికి అసలు ఇంజనీర్ల కమిటీ ఇచ్చిన సిఫార్సులు ఏంటి, అప్పుడున్నటువంటి సబ్ కమిటీ ఇచ్చిన సిఫార్సులు ఏంటి, అసలు కమిటీలో అక్కడ నిర్మించాలని చెప్పాయా లేదా, చెప్తే ఏ మేరకు నిర్మించాలని చెప్పింది, ఎలా నిర్మించాలని చెప్పింది, సో దానికి సంబంధించినటువంటి వ్యాయామం ఏంటి, డిజైన్, ప్లానింగ్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంబంధించినటువంటి అలాగే అక్కడ మెయింటెనెన్స్ కావచ్చు, ఇవన్నింటినీ కూడా ఎలా చేశారు అని అంటే ఏదైతే అప్పుడున్న గవర్నమెంట్ ఎలా రూపొందించిందని చెప్పి కూడా వారిని అడిగే ప్రయత్నం చేస్తుంది. ఇప్పటికీ విచారణ ఎదుర్కొన్న వారందరూ కూడా ప్రభుత్వాందే తుది నిర్ణయం ఉంటుంది. ప్రభుత్వం కూడా ఆ రోజు తెలంగాణ ప్రజల ఆకాంక్ష కోరిక మేరకు
నీటికి సంబంధించిన లభ్యత మేరకే ప్రభుత్వం ఆ రోజు ఈ ఏదైతే కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా ఈ 3 బ్యారేజ్ల నిర్మాణాన్ని కూడా ప్రభుత్వం చేపట్టింది. అయితే ప్రభుత్వం తెలంగాణలో బ్యారేజ్లు చేపట్టడం ఇదే మొదటిసారి కాబట్టి ప్రభుత్వం నిర్ణయం సరైందే, కానీ అక్కడెక్కడ చిన్న పొరపాట్లు జరుగుండొచ్చు అని చెప్పి కొంచెం మంది ఇప్పటికే కమిషన్ ముందు వారి సమాధానం కూడా చెప్పడం జరిగింది. సో కమిషన్ అయితే ఎక్కడ కూడా వ్యక్తులు అంటే నిన్న జరిగిన వి ప్రకాష్ ఏదైతే రాజకీయ ప్రసంగం చేయబోయారో అలాగే నేను సహకరిస్తానని కూడా చెప్పబోతే కూడా కమిషన్ కూడా ఇక్కడ మాకు ఏ వ్యక్తుల సంబంధించినటువంటి సపోర్ట్ అవసరం లేదు, మేము కేవలం ఆధారాల బేస్గానే మేమైతే చేస్తాము, ఏదైతే మెటీరియల్ బేస్గానే మా విచారణ ఉంటుంది, ఆ నివేదికను మాత్రమే ప్రభుత్వాన్ని చెప్తామని చెప్పి కూడా కమిషన్ చెప్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. చందు. రైట్ అజీమ్, థ్యాంక్ యూ.